హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు నేను పలావ్ చేస్తున్నాను మా కిచెన్లో. హెల్తీగా టేస్టీగా ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నాను. నేను గట్టి రైస్ని వాడుతున్నానండి, లో జిఐ షుగర్ రైస్. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇది అమెజాన్లో కానీ దొరుకుతుంది, మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పొడువుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. నూనె వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ మగ్గేంత వరకు కొంచెంసేపు పెట్టుకుందాము. ఇది అందరూ పలావ్ చేస్తారు కానీ ఇంత టేస్ట్గా రాదు. మసాలాలు ఎక్కువ వేసి కడుపులో మంట వస్తుంది. నేను అన్నీ హెల్తీగా ఆకుకూరలతోటే చేస్తున్నాను. అది చాలా హెల్తీ, ఆయిల్ తక్కువే ఉంటుంది దీంట్లో. పచ్చిమిరకాయలు, టమోటాలు వేసుకొని మగ్గించుకుందాము కొంతసేపు. రెడ్ అయ్యేంత వరకు మనము ఇవన్నీ ఎల్లిపాయలు మరీ రెడ్గా వస్తే బాగా కలర్ బాగా వస్తుంది పలావు. ఇవన్నీ బాగా రెడ్గా మగ్గించుకొని ఆకుకూరలు వేసుకుందాం మనం. ఇప్పుడు మెంతి, పుదీనా, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నా, మెంతి ఒక కట్ట తీసుకున్నాను. ఇది పుదీనా ఒకటే హాఫ్ కట్ట చాలు. ఇవి బాగా మరి దాన్ని కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేయించుకుంటే పచ్చి వాసన అది లేకోకుండా బాగుంటుంది. నేను ఇవన్నీ మా గార్డెన్ నుంచే తీసుకున్నాను. ఆకుకూరలన్నీ మందులు కొట్టుకోకుండా మనం ఆర్గానిక్ ఇంట్లోనే పండించుకుంటే ఆకుకూరలు చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఇది ఇంత మగ్గాక నీళ్ళు పోసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ 4 గ్లాసులు నీళ్ళు వేసేసుకున్నా. ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చాక ఆర్గానిక్ సాల్టే, పింక్ సాల్ట్ వాడానండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం బాగా పెద్ద మంట మీద ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవచ్చు. పలావ్ రెడీ. బయట నుంచి నాకు స్మెల్ బాగా వస్తుంది. బిఫోర్ లంచ్ మెడిటేషన్ కూర్చున్నాం. అక్కడ కూర్చోగానే ఇది లోపల నుంచి స్మెల్ బాగా వస్తుంది. ఏం చేశారు? పలావ్ చేశానండి. ఓ, అన్ని ఆకుకూరలతోటి హెల్తీగా మెంతి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి మొత్తం ఆకులతోనే, మసాలాలు ఎక్కువ లేకుండా. ఓకే, ఊరికే అల్లం పేస్ట్ ఒక్కటే వేసానండి. ఓకే ఓకే. స్మెల్ మాత్రం అద్దరిపోయింది. చూడాలి, ఇంకా టేస్ట్ చూసి చెప్పండి. పుదీనా, మెంతులు అండ్ కరివేపాకు, కొత్తిమీర ఏమైతే వేసారో అవన్నీ మీ తోటలో లాగానే ఉన్నాయి కదా? మా తోటలోవేనండి కదా, న్యాచురల్ గా తీసుకొచ్చి వేసారు. ఎంతైనా మన తోటలో పెరిగిన వాటిని సహజంగా, అంటే మందులు ఏం లేకుండా అలా న్యాచురల్గా పండించి అవి తీసుకొచ్చి వంట చేసేటప్పుడు యూజ్ చేస్తే ఆ రుచే వేరు కదా. చూద్దాం ఇప్పుడు టేస్ట్. ఆ స్మెల్కి వాటర్ వస్తుంది. అదే టేస్ట్ చూసి చెప్పండి. సాఫ్ట్గా ఉంది. నార్మల్గా బియ్యము కొంచెం గట్టిగా చేస్తుంటారు కొంతమంది. నేను గట్టిగా ఎక్కువ తినలేను, బట్ ఇది మాత్రం చాలా సాఫ్ట్గా, టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది అసలు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ నిజంగా.